నేను కారం గురించి చెప్పగానే మా సోదరిమణులంతా ఏమంటారంటే, లేదు రామకృష్ణ గారు మీరు మిగిలిన వాటిలో వంక పెట్టచ్చు కానీ మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటామండి, కారం గురించి మీరేం తప్పట్లేరని చెప్తారు. ఎలా చేస్తున్నారమ్మా నేను అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, లేదండి మా ఆయన్ని హోల్సేల్ మార్కెట్ పంపించి ఎండుమిరపకాయలు కొనిపించామండి. ఆ ఎండుమిరపకాయలు తీసుకొచ్చినాక మా ఆయన కారం మిల్లు దగ్గర జాగ్రత్తగా కళ్ళకి ఇలా పెట్టుకు మరి కూర్చుని కారం పట్టించుకొచ్చారండి, కాబట్టి మేము సేఫ్ అండి అంటారు. నిజమే, మీరు చేయించిన ప్రొసీజర్ కరెక్టే. కానీ మీ ఆయన హోల్సేల్ మార్కెట్లో ఎండుమిరపకాయలు కొన్నారు కదా, ఆ ఎండుమిరపకాయలకు ఒక చరిత్ర ఉంటుంది కదా, ఒక్కసారి ఆ హిస్టరీకి వెళ్దాం. మామూలుగా ఒక పండు మిరపకాయ ఎండు మిరపకాయ కింద మారాలంటే ప్రాసెస్ ఏంటి? పండు మిరపకాయ కోసిన తర్వాత కల్లం అంటాం, లేకపోతే ఒక పెద్ద ఆవరణలో తీసుకుని ఎండబెడతారు. ఇది గతంలో ఉండేది. ఇది చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి మీ వంటింట్లోకి వెళ్ళి ఒక ఎండుమిరపకాయ తీసుకొచ్చి ఒకసారి చూడండి. నేను జస్ట్ ఒక ముక్క ఇలా విరిచేయమని చెప్తాను, చూడండి ఒకసారి. ఇలా అంటారు, వంగుతుంది, రబ్బర్ సాగినట్టు సాగుతుంది. మీరు దాన్ని లాగుతారు, గుంజు చూడండి, రాదు. ఎందుకు జరుగుతుందంటే పండు మిరపకాయల నుంచి ఎండు మిరపకాయలు అనే ప్రాసెస్లో ఎండ ఉంది కదా, ఆ ఎండటం అనేది తీసేశారు. టైం బిజీ కదా అంతా. ఈ పండిన పండు మిరపకాయల పంటని బస్తాల్లోకి ఎత్తి గోడౌన్లో పడేస్తారు. ఆ గోడౌన్లో గాలి వెలుతురు లేదు. వాటిపైన పిల్లులు కానీ ఎలుకలు కానీ పందికొక్కులు కానీ ఇటు ఫైటింగ్లు కాపరాలు ఒకట్లు రొళ్ళు మొత్తం వాటి మీదే. సహజంగా ఒక పండు మిరపకాయ ఎండకి ఎండు మిరపకాయగా మారాల్సిన చోట ఆ ముక్కిపోయిన వాతావరణంలో ఒక రకంగా ఉడిలిపోయినట్టయి అలా ఎండు మిరపకాయ మారుతుంది. అలా ఎండు మిరపకాయ మారింది హోల్సేల్ మార్కెట్కి వెళ్తే చూడండి, దాంట్లో 26 లేయర్లు కనీసం 25 లేయర్ల పురుగు మందు అలానే ఉంటుంది. అలా ఎండనే ప్రాసెస్ కూడా లేదు. మీరు దాన్ని తీసుకొచ్చి మీ ఆయన దాన్ని కారం మిల్లు ఎంత దగ్గర కూర్చొని ఆడిచ్చినా మీరు ఏం పెడుతున్నారంటే 3 పూట్ల మీ ఫ్యామిలీ మెంబర్లకి 3 పూట్ల మీరు కాలకోట విషయాన్ని పెడుతున్నారు.